హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో అత్తయ్య రాసి ఉసిరికాయ ఆవకాయని డిఫరెంట్గా చేసి చూపించబోతున్నారండి. ఈ ఆవకాయని అన్ని ఆవకాయలాగా కారంతో కాకుండా పచ్చిమిరపకాయలు అలాగే నువ్వులతో ఈ ఆవకాయని తయారు చేసుకున్నాం కాబట్టి చాలా హెల్దీ అండి. అండ్ ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది. సో లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక 12 రాసి ఉసిరికాయలను తీసుకొని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టి తీసుకోండి. ఇప్పుడు ఈ ఉసిరికాయలని చాకుతో ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా మిగతా కాయలను కూడా ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత 10-12 పచ్చిమిరపకాయలను తీసుకొని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా చాకుతో మధ్యలోకి ఘాట్లు పెట్టుకోండి. ఇలాగే మిగతా వాటికి కూడా పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలని మీ కారానికి తగినట్లుగా తీసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో అరకప్పు నువ్వులను యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో దోరగా వేగించండి. ఇవి దోరగా వేగి లైట్ కలర్ చేంజ్ అయ్యి కమ్మగా వాసన వస్తున్నప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోండి. మళ్ళీ అదే ప్యాన్లో 1 కప్పు పల్లీల నూనె కానీ లేదా నువ్వుల నూనె కానీ యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడెక్కాక అందులో పచ్చిమిర్చిని వేసి ఫ్రై చేసుకోండి. ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో ఉసిరికాయలని యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని తర్వాత మూత పెట్టి ఉసిరికాయలని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉసిరికాయలను బాగా వేగేదాకా వేగించుకోండి. ఈలోపు 3 మీడియం సైజు నిమ్మకాయలను తీసుకొని ఈ విధంగా వాటి రసాన్ని తీసి పక్కన పెట్టుకోండి. ఇలా ఉసిరికాయలు వేగిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసి వీటిని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో వేగించిన నువ్వులను యాడ్ చేసి మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని చల్లారిన ఉసిరికాయలో యాడ్ చేసుకోండి. మళ్ళీ అదే మిక్సీ జార్లో పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా చేసుకొని దీన్ని కూడా ఉసిరికాయలో యాడ్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు చిన్న రోల్ని తీసుకుని అందులో 10-12 వెల్లుల్లి రేఖలు వేసుకొని కచ్చా పచ్చగా దంచి ఉసిరికాయలో యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వేగించిన జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత దీనిలో టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే మనం ముందుగా తీసి పెట్టుకున్న నిమ్మకాయల రసాన్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ఆవకాయని ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కాబట్టి బయట ఉంచితే నిల్వ ఉండదండి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత 3 రోజుల పాటు ఈ ఆవకాయని ఊరబెట్టుకోవాలి. ఇలా 3 రోజుల పాటు బాగా ఊరిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారంటే మీకు పచ్చడి పాడవకుండా చాలా రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఈ ఉసిరికాయలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. అలాగే నువ్వుల్లో కూడా ఐరన్, కాల్షియం ఉంటాయి కాబట్టి రోజువారీ వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. సో ఫ్రెండ్స్, చూసారు కదా టేస్ట్ అండ్ హెల్దీ ఉసిరికాయ ఆవకాయని. తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్ట్ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఇల్లు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.